పుష్ప 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 వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుందన్నమాట. ఓటీటీ కూడా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా గురించి ఇంకనైనా కానీ ట్రెండ్ నడుస్తుంది అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే 100% నిజం అనమాట. ఎందుకంటే మీరు ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇప్పటికైనా కానీ పుష్ప కలెక్షన్స్ గురించి, పుష్ప సినిమా గురించి, పుష్ప సినిమా ఓటీటీ రెస్పాన్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనేటటువంటిది రియాలిటీ. హిందీ యూట్యూబ్ ఛానల్స్ మీరు ఓపెన్ చేయండి, చూసుకున్నట్లయితే చావా సినిమా ఉంది, వాళ్ళంతా కూడా చావా సినిమా మీద వీడియో చేయొచ్చు. చావా సినిమా ఉన్నప్పటికీ ఇంకనైనా కానీ హిందీలో ఉన్నటువంటి చాలా యూట్యూబ్ ఛానల్స్ పుష్ప గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పుష్ప 3 గురించి డిస్కషన్ నడుస్తున్నాయి, పుష్ప 2 గురించి డిస్కషన్ నడుస్తున్నాయి, అల్లు అర్జున్ గురించి డిస్కషన్ నడుస్తున్నాయి, అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేటటువంటిది డిస్కషన్ నడుస్తుంది అనమాట. ఈరోజు ఈ వీడియోలో పుష్ప 2 ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ అనేటటువంటిది ట్రెండ్ అయితే ట్విట్టర్లో నడుస్తుంది అనమాట. దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు వీళ్ళు ఇన్ని రోజుల తర్వాత 1870 కోట్ల పోస్టర్ వచ్చింది అనేటటువంటిది రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ట్రోల్స్ ఏంటి, మరి వాటన్నిటికీ మన సమాధానం ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ గొడవ ఏదైతే ఉందో మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పేసా, ఇక పుష్ప సినిమా గురించి మాట్లాడండి, ఇక పుష్ప సినిమా మీద ఏ విధమైనటువంటి వీడియో చేయను అని చెప్పి నేనైతే మీకు 100% క్లారిటీ ఇచ్చేసా. ఎందుకు ఇచ్చేసా? అక్కడ నుండి ఏ విధమైనటువంటి పోస్టర్స్ రావట్లేదు. ఆల్రెడీ 1830 వచ్చాయి, 1831 వచ్చాయి అనేటటువంటి సుకుమార్ గారిని, అల్లు అర్జున్ పెట్టి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఇంకా అది రిలీజ్ చేసిన తర్వాత మూవీ టీమే క్వైట్ అయింది. ఆ తర్వాత మనం 2 రోజులు వీడియో చేసుకుందాం. వీడియో చేసుకున్న తర్వాత ఇంకెందుకు వాళ్ళు దాని గురించి అంత డిస్కషన్ చేయట్లేదు కదా, ఇక దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అని చెప్పి నేనైతే లైట్ తీసుకున్నా. కానీ అనూహ్యంగా మొన్న చూసుకున్నట్లయితే ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అది రకమైనటువంటి పోస్టర్, దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. కానీ ఇది రావడం వల్ల చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. నిజానికి పుష్ప సినిమా 1870 కోట్లు కొట్టిద్దా, లేదా గూగుల్ చెప్తున్నట్టు 1760 కోట్లు మాత్రమే కొట్టిందా? మరి కొట్టినప్పటికీ ఎందుకు ఇన్ని రోజులు వీళ్ళు ఆగారు? ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్కి భయపడిద్ది అని చెప్పి నేను ఆల్రెడీ డిస్కషన్ చేసిన కదా. నిజంగా ఇన్కమ్ ట్యాక్స్కి భయపడాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు చూసుకున్నట్లయితే మన గేమ్ చేంజర్ సినిమా 186 కోట్లు వచ్చాయి. డే 1 అనేటటువంటి ఒక అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత భయంకరమైనటువంటి ట్రోల్స్ రావడం, భయంకరమైనటువంటి ట్రెండ్ జరగడంతో ఇక వాళ్ళు ఆగిపోయారనమాట. దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సెకండ్ పోస్టర్ కూడా రాలేదు. ఆ ఆగిపోయినటువంటి జస్ట్ కొన్ని రోజుల్లోనే వాళ్ళ మీద ఐటీ రైట్స్ అయితే జరిగాయి. మీరు చూడండి, ఐటీ రైట్స్ జరిగిన సెకండ్ డే కూడా సంక్రాంతికి వస్తున్నాకే కలెక్షన్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అంటే ఐటీ రైట్స్ అనేటటువంటిది ప్రాబ్లం కాదు, ఐటీ రైట్స్ అనేటటువంటిది ఇది కాదు. కానీ వీళ్ళు కావాలని చెప్పి కలెక్షన్ పోస్టర్ ఇన్ని రోజులు డీలే చేశారు. ఇన్ని రోజులు డీలే చేసి జస్ట్ తక్కువ కలెక్షన్స్ వచ్చాయనేటటువంటి ఇది కూడా చేశారని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మైత్రి మూవీ మేకర్స్ మీద మండిపట్టం అయితే మనమైతే సోషల్ మీడియాలో చూడొచ్చు. చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే అసలు మైత్రి మూవీ మేకర్స్కి సరైనటువంటి ప్లానింగ్ లేదు. క్లారిటీగా చెప్పుకోవాలంటే సినిమా ఏదైతే ఉందో కొన్ని షెడ్యూల్స్ ప్రకారం ఈ మైత్రి మూవీ మేకర్స్ వల్ల కూడా లేట్ అయిందంట, అది తిట్టారు. ఆ తర్వాత మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా సరైనటువంటి ప్లాన్ లేదు, సరైనటువంటి పద్ధతి లేదు అనేటటువంటిది కూడా వాళ్ళని ట్రోల్ చేయడం, వాళ్ళని తిట్టడం అయితే మనమైతే క్లారిటీగా క్లుప్తంగా చూడొచ్చు. అదేవిధంగా కలెక్షన్ పోస్టర్ చేసుకోవడంలో కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి మాట. దీనివల్ల జరిగినటువంటి దెబ్బ ఏంటి అని అంటే లేట్గా రిలీజ్ చేశారు, దంగల్ని బ్రేక్ చేయలేదు అనేటటువంటి చిన్న బాధ. ఇప్పుడు దంగల్ సినిమా ఏదైతే ఉందో 2024 కోట్లది, దాన్ని బ్రేక్ చేసింది అని చెప్పి నేనైతే చాలా వీడియో చేశాను. కానీ అది బ్రేక్ చేయలేదు అనేటటువంటి మాట విన్న తర్వాత నాకైతే నిజంగా బాధ అనిపించింది అనమాట. ఇప్పుడు మన సినిమాని బ్రేక్ చేయడం మన గొప్ప కాదు, మనోడు కొట్టడం గొప్ప కాదు. ఎందుకంటే మనోడు బలం ఏంటి అనేటటువంటి ఎదుటోడికి తెలుసు. వాడిని కొట్టడం అనేటటువంటి పెద్ద మ్యాటర్ కూడా కాదు. మనోడు వెళ్ళి బయటను కొడతాడు చూసావు, అప్పుడు మనోడు తోపు అని చెప్పి నేనే తప్పుకుంటా. అదే అనుకున్నా ఇన్ని రోజు. ఇప్పుడు మీరు ఒకటిసారి జాగ్రత్తగా ఆలోచించండి. పుష్ప 2 క్రియేట్ చేసినటువంటి హైప్, పుష్ప 2కు వచ్చినటువంటి క్రేజ్ మరి ఏ సినిమాకి కూడా రాబోదు అనేటటువంటిది రియాలిటీ. ఎందుకు రాబోదు అని చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఎలా ఉందనమాట. అల్లు అర్జున్ ఇక్కడ పాన్ పెట్టుకొని అమ్మో పుష్ప మిగతా 100 కోట్లకే అని అన్నప్పుడు ఆ నార్త్ వాళ్ళందరూ కూడా ఎంత అట్రాక్ట్ అయ్యారంటే అంత అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏ సినిమా వచ్చినా కానీ అంత అట్రాక్ట్ కానంత అయితే వాళ్ళైతే అట్రాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి క్రేజ్ క్రియేట్ చేయడం ఎవడో వల్ల అయితే ఫ్రెండ్స్, వాళ్ళు బాగా ఇష్టపడేది ఏంటంటే ఫైట్లు అనమాట. ఉదాహరణకి షారుఖ్ ఖాన్ గారితో జవాన్ అనేటటువంటి సినిమా అట్లీ గారు తీయడం జరిగింది. దాన్ని ఎగబడి చూశారంటే దానికి కారణం ఏందో తెలుసా? అందులో ఉండేటటువంటి ఫైట్ సీన్లు అనమాట. ఈ విధంగా ఒక అన్ని ఎలిమెంట్స్, ఒక పాన్ పెట్టడం అయినా, ఇక్కడ చూసుకున్నట్లయితే డివోషనల్ టాపిక్స్ అనమాట. ఉదాహరణకి రేణుకామ్మ తల్లి అవతారం, ఆ జాతరలో డ్యాన్స్ చేయడం అయినా ఇదొకటి యాడ్ చేయడం. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫైట్ అనమాట, రప్ప రప్ప అనేటటువంటి ఫైట్. ఈ ఫైట్ అయితే
మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం అనమాట అలాంటి ఫైట్. అసలు హీరో గొంతుతో కొట్టడం, పేగులన్నీ కూడా బయటకు తీయడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ కలిపినటువంటి ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా. ఈ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా ఒక ఎత్తు అయితే క్రేజ్ సంపాదించుకోవడం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏ సినిమాకైనా క్రేజ్ వస్తుంది, ఏ సినిమాకైనా, కానీ ఇంత క్రేజ్ రాదు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటాం. మీరు చూడండి, మొన్న నేను క్రికెట్ చూసిన అనమాట. తమ్ముంటే పట్టుకోరా షికావత్ అని చెప్పి తొడగొడుతున్నారు, వెనక బ్రాండ్ వేసుకుంటున్నారు. ఈ విధంగా అల్లు అర్జున్ యొక్క సిగ్నేచర్ తగ్గేదిలే అనేటటువంటి సిగ్నేచర్. అటు వార్నర్ ఉండొచ్చు, విరాట్ కోహ్లీ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని అయితే ట్రైన్ చేసి పడేశారు. దీనివల్ల ఓల్ వైడ్గా భయంకరమైనటువంటి హైప్ అయితే వచ్చింది. దానివల్ల పుష్ప 2 చూద్దామని చెప్పి చాలామంది ఇదయ్యారనమాట. పుష్ప 2 అదే విధంగా చూశారు, భయంకరమైనటువంటి కలెక్షన్స్ కూడా కురిపించారు. ఎలాంటి సినిమాని దంగల్ని బ్రేక్ చేయలేకపోతే ఇక ఏ సినిమా బ్రేక్ చేస్తుందిరా బాబు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా టాలీవుడ్ ఫ్యాన్స్ అయినా మండిపడుతున్నారు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ రీజన్, మైత్రి మూవీ మేకర్స్ చాలా తక్కువ కలెక్షన్స్ వేసి ఉండాలి. ఎందుకు వీళ్ళు ఇంత తక్కువ కలెక్షన్స్ పోస్టర్ వేశారు అని చెప్పి చాలా మంది మండిపడుతున్నారు అనమాట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అయితే దంగల్ని లేపేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సినిమాల్ని లేపేయాలి అని చెప్పి వీళ్ళ బాధ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, దంగల్ సినిమా ఏదైతే ఉందో అది ఓన్లీ ఇండియాలో వసూలు చేసినటువంటి కలెక్షన్స్ కాదు, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా. అంటే చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో కూడా ఆ సినిమాకి మంచి ఆదరణ అయితే వచ్చింది. పాకిస్తాన్లో అమీర్ ఖాన్ గారికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దానివల్ల అక్కడ వాళ్ళందరూ కూడా ఎగబడి చూశారు. పాకిస్తాన్లో కూడా దంగల్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇది మొట్టమొదటి రీజన్, అందుకే అక్కడ భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత చైనాలో చూసుకున్నా కానీ ఈ యొక్క సినిమాని అయితే రిలీజ్ చేశారు. చైనాలో కూడా భయంకరమైనటువంటి కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి అయితే రావడం జరిగింది. అందుకే ఈ విధంగా చాలా దేశాల్లో అయితే సినిమా ఆడింది. కానీ పుష్ప సినిమా చూసుకున్నట్లయితే వేరే ఏ దేశంలో కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయినటువంటి దేశం వన్ అండ్ ఓన్లీ ఇండియా. ఓన్లీ ఇండియాలో చూసుకున్నట్లయితే 1871 కోట్లు కొట్టడం ఏదైతే ఉందో ఇది గొప్ప విషయమే. రీసెంట్గా కల్కి సినిమా రిలీజ్ అయింది, అది జపాన్లో కూడా రిలీజ్ అయింది. జపాన్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే సృష్టించింది. అంతకుముందు త్రిబుల్ మూవీ రిలీజ్ అయింది, అది జపాన్లో రిలీజ్ అయింది. జపాన్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే సృష్టించింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పుష్ప గాడికి ఉందన్నమాట. పుష్ప సినిమా కూడా జపాన్లో రిలీజ్ అయితే ఏ విధమైనటువంటి కలెక్షన్స్ వస్తాయనేటటువంటిది రియాలిటీ. మీరు ఇండియాలో వచ్చినటువంటి కలెక్షన్స్కి, వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి కలెక్షన్స్కి కంపారిజన్ చేసుకోవడం అయితే ముమ్మాటికి తప్పు అనేటటువంటిది రియాలిటీ. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1830 కోట్లు వచ్చాయనేటటువంటి పోస్టర్ని రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత ఇప్పుడు 1870 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఇంకో 2 నెలల తర్వాత అయినా సరే ఆ జపాన్లో వచ్చినటువంటి కలెక్షన్స్ని, ఆ పాకిస్తాన్లో వచ్చినటువంటి కలెక్షన్స్ని, ఆ చైనాలో వచ్చేటటువంటి కలెక్షన్స్ని, వేరే వేరే దేశాల్లో వచ్చేటటువంటి కలెక్షన్స్ అన్నింటినీ కలిపి మన ముందు పెడతారు అనేటటువంటిది రియాలిటీ. దీనికైతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. దీనికైతే మైత్రి మూవీ మేకర్స్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఎంతగా ఇది కావాల్సిన అవసరం లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి హైప్కి, వీళ్ళకు ఉన్నటువంటి విధానానికి మాకు 2000 కోట్లు వచ్చాయి, 2001 వచ్చాయి, ఇండియాలోనే టాప్ మూవీ మాదే అని చెప్పుకోవడానికి కూడా పెద్ద టైం పట్టదు. చెప్పినా కానీ వాళ్ళని ఎవరు కూడా ట్రోల్ చేయరు. ఒకసారి మీరు ఆలోచించండి, జస్ట్ 186 కోట్లు వచ్చాయంటేనే భయంకరమైనటువంటి ట్రోల్ నడిచింది, భయంకరమైనటువంటి ట్రెండ్ నడిచింది. అలాంటిది ఈ 1800 కోట్లు వచ్చాయన్నా కానీ ఏమాత్రం కూడా ట్రోల్ అవ్వలేదు, ట్రెండ్ అవ్వలేదు. ఇంకా 2000 కోట్లు వచ్చినా కానీ నమ్ముతారు అనేటటువంటిది 100కి 100% రియాలిటీ ఫ్రెండ్స్. దీనైతే మీరు ఎవరు కూడా ఇది కాకూడదు అని చెప్పి నేనైతే ఒక క్లారిటీ చేస్తున్నాను అనమాట. చాలామంది ట్విట్టర్లో ఇదే పనిగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇన్ని రోజులు వీళ్ళు గ్యాప్ ఇచ్చారు అంటే 2000 కోట్లు వచ్చాయి, 2300 కోట్లు వచ్చాయని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. తీరా కట్ చేస్తే 1870 కోట్లు వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరు ఇదే అయ్యారనమాట. దానికి ఏది కూడా ఇది కాకూడదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేద్దాం అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. నేను అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎన్ని కోట్లు కొట్టిద్ది, ఇది 1800 కోట్లు కొట్టింది కదా, మరి అది 2000 కోట్లు కొట్టిద్దా అంటే అది జరిగేటటువంటి పని కాదు. ఇది సీక్వెల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైతే ఉందో పార్ట్ టూ అనేటటువంటిది వాళ్ళంతా కూడా పిచ్చిగా చూస్తారు. పార్ట్ 2 అనేటటువంటి దానికోసం వాళ్ళంతా కూడా ఇగ్గల్ని వెయిట్ చేస్తారు. కానీ పార్ట్ 1కి అంత హైప్ క్రియేట్ చేయడం అయితే జరిగేటటువంటి పని కాదు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో అయితే సినిమా ఉంది, ఆ సినిమా భయంకరమైనటువంటి హిట్ అయ్యి దానికి పార్ట్ 2 లాగా తెస్తే అప్పుడు భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయనేటటువంటిది రియాలిటీ. నేనైతే ఇక్కడైతే వీళ్ళకి సెల్యూట్ కొట్టదలుచుకున్నాను. చాలా మంది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి ట్రోల్ చేశారు. వచ్చినటువంటి కలెక్షన్స్ దాబెట్టుకోవడం అంటే నిజంగా గట్స్ ఉండాలన్నమాట. ఇక్కడ హీరోని మేనేజ్ చేయాలి, డైరెక్టర్ని మేనేజ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి మూవీ టీంని మేనేజ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి ఈ విధంగా చెప్పడం ఏదైతే ఉందో నాకైతే ఇది గర్వకారణం అనిపిస్తుంది అనమాట. సో చాలా మంది దీని మీద కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకైతే క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి మీ కామెంట్ ఏంటి, పుష్ప కలెక్షన్స్ పోస్టర్ మీద మీరు ట్రోల్ చేస్తారా లేదా ఇదే రియల్ కలెక్షన్స్ మీరు నమ్ముతారా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, బై. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.